సార్. జర్నలిస్టులందరికీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇవాళ జూలై 1 డాక్టర్స్ డే అని ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇప్పుడు పెరుగుతున్న జనాభాలో ప్రపంచంలో ఇకలాజికల్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. మనందరికీ కూడా ఈ స్పృహ అవసరము. సమాజానికి కూడా అవసరం. మొక్కలు పెంచాలని పెరుగుతున్న టెంపరేచర్స్‌ని తగ్గించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు మీరు స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా వంతు కృషి కూడా మేము సమాజం పట్ల ఈ మొక్కలు పెంచడంలో తోడ్పడతామని అందరం కలిసి దీన్ని సాధిద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఖమ్మం జిల్లా TWJF H2843 మామిడి సోమయ్య గారి వ్యవస్థాపక అధ్యక్షుల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా డాక్టర్స్ డే అనేది భారతదేశంలో 1993లో స్టార్ట్ అయింది. ఆనాడు BC రాయ్ డాక్టర్ గారు 1882లో జన్మించారు. అదే రోజున మళ్ళీ 1962లో చనిపోయారు జూలై 1న. ఈరోజు వనజీవి రామయ్య గారు పద్మశ్రీ అవార్డు ఖమ్మం జిల్లా నివాసి అయిన ఆయన గారిది కూడా పుట్టినరోజు. కోటి మొక్కలు నాటినటువంటి ప్రదాత. వీరందరికీ కూడా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్స్ అసోసియేషన్ అందరికి కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖమ్మం జిల్లా TWJF సమితి నుంచి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మనం డాక్టర్స్ని ప్రొఫెషన్ అనుకుంటున్నారో అది ప్రొఫెషన్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీస్ని కూడా టైం అంటూ ఉండదు. ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి సర్టన్ టైం ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అని. కానీ డాక్టర్స్ 24 hours డ్యూటీ అనేది ఉంటుంది. వాళ్ళని ఎప్పుడు కూడా భౌతిక దాడులు పాల్పడినా కానీ మొక్కవోని దీక్షతో వాళ్ళు ప్రజల వద్ద ఉన్నటువంటి బాధలను పునరుద్ధరించుకొని కరోనా టైంలో కూడా ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై వైద్యం అందించినటువంటి ఘనత డాక్టర్స్కి ఉంది. కాబట్టి డాక్టర్స్ సేవలను మనం ఎప్పుడు కూడా ఎంత చేసినా, వాళ్ళని ఎంత పొగిడినా, వారి గురించి మాట్లాడినా మనం వాళ్ళకి సరిపోం. ఎందుకంటే డాక్టర్స్ అనేది ఒక ప్రొఫెషన్ అనేది కాదు, ప్రాణాలకి తెగించి చేసే సేవ అది. ఎందుకంటే కరోనా లాంటి వైరస్లు ఎన్నొచ్చినా ఎదుర్కొన్నందుకు భారతదేశం మొట్టమొదటగా భారతదేశం డాక్టర్స్కే ఆ గొప్పతనం దక్కుతుంది. ఎందుకంటే విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారతదేశం. అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మన IMA వారు చెప్పినట్టుగా మన ఇల్లు మనం చక్కబెట్టుకున్నట్టు అనే విధంగా కాకుండా మనం ఒక పని చేయాలి. ఏంటంటే దీని మీద మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పర్మిషన్ పెడతామో ఆ మొక్కలు నాటే కార్యక్రమాన్ని 2 మొక్కలు ఉండాలి మస్ట్ అండ్ షుడ్ అనేది ఒక జీవో ఉంది. దాని అమలు ఇంప్లిమెంటేషన్ కూడా దానికి కావట్లేదు. కాబట్టి దాని మీద మనకు చేతనైనంత మేరకు మనకు తెలిసిన పరిచయాలు ఉన్న వ్యక్తులందరితో కూడా అది ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తే, ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేసే ముందే స్టార్ట్ చేయగానే మొక్కలు నాటే పరిస్థితి చేయాలి. అప్పుడే మనం ఈ యొక్క పర్యావరణాన్ని మనం ఎంత కాపాడుకుంటే, ఓజోన్ పొర రోజు రోజుకి అంటే బ్లాస్ట్ అయ్యే పరిస్థితి అంటే తెగిపోతుందని చెప్తున్నారు సైంటిస్టులు. అదే విధంగా ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా మనం ఉన్నటువంటి సమాజంలో మొక్కలు నాటేదాన్ని కూడా ఉన్నదాన్ని ఎంత వీలుంటే అంత ప్లేస్లో, ఓపెన్ ప్లేసులలో, ఇంటి దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మనం కార్లలో ఫ్రూట్స్ తిన్నప్పుడు కూడా ఆ గింజలన్నీ గ్యాదర్ చేసి పోయేటప్పుడు ఎక్కడైనా అడవి ఫారెస్ట్ లాంటిది ఏమైనా ఉంటే అక్కడ పడేసి కొంత మట్టిని కప్పితే అవి కూడా మొక్కలు తయారవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క డాక్టర్స్ డే రోజు ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఆంతోటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, TWJF ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందం. అదేవిధంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలుస్తూ, నా పేరు నానబాల రామకృష్ణ, TWJF జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మా తోటి వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. అండ్ అలాగే మన ఖమ్మం జిల్లా వాసి పద్మశ్రీ వనజీవి రామయ్య గారి పుట్టినరోజు కూడా. ఈ 2 సందర్భాలను పురస్కరించుకొని ఈరోజు ఖమ్మంలోని వెలుగుమట్ల పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకున్న శ్రీనివాస్ గారికి అండ్ హోల్ టీమ్ జర్నలిస్టులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందులో మమ్మల్ని భాగం చేసినందుకు చాలా 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 కృతజ్ఞతలు. మా అందరికీ తెలుసు, డాక్టర్స్ లైఫ్ అంటే ఉపాధి కోసం చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కష్టపడి మా కుటుంబాలను కూడా కొన్నిసార్లు దూరంగా ఉండి మేము ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడుతూ ఉంటాం. చాలామంది దాన్ని ఉపాధి కోసం అని అనుకుంటారు. అఫ్కోర్స్ ప్రజల ఆరోగ్యం కోసం మేము కూడా కష్టపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సమాజం బాగుండాలంటే పర్యావరణం కూడా బాగుండాలి. ఈరోజు మనం తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి ఏదైనా పర్యావరణం బాగుంటేనే మనకి ఇవన్నీ దక్కుతూ ఉన్నాయి. సో పర్యావరణ పరిరక్షణ కూడా మన బాధ్యత. సో ఇందులో భాగంగా దాన్ని మనం వనజీవి రామయ్య గారి దగ్గర నుంచి స్ఫూర్తి పొందాం. కొన్ని కోట్ల మొక్కలు నాటి ఈరోజు పద్మశ్రీ మన ఖమ్మం జిల్లా వాసి అయిన రామయ్య గారికి పద్మశ్రీ తోటి పురస్కరించుకోవడం చాలా సంతోషం. సో అలాంటి వారిని స్మరించుకుంటూ, అండ్ అలాగే డాక్టర్ BC రాయ్ గారిని స్మరించుకుంటూ, ఈ 2
ఈ రెండింటిని ఈరోజు మన మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రోగ్రామ్ మాత్రమైన ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకున్న మరొకసారి మీ అందరికీ కూడా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ మై డియర్ డాక్టర్స్ అండ్ మీకు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. జై డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు తెలియకుండా ప్రాణం పోసిన బ్రహ్మ పైనుంటే మన ముందే ప్రాణం పోసిన దేవుళ్ళు మన ముందు ఉన్నారు. ఈరోజు ఈ దేవుళ్ళ రోజున మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినందుకు నేను ఈ ప్రజాజ్యోతి పత్రిక మరియు TWJF H2843 ప్రెస్ క్లబ్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ మొక్కలు చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే వనజీవి రామయ్య మొక్కలు నాటి 1,00,00,000 మొక్కలు నాటిన ప్రదాత బర్త్డే పుట్టినరోజు కూడా ఈ రోజు కావడం మనకెంతో గర్వకారణంగా చేసుకుందాం. ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టినందుకే మీరు వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మన వనజ రామయ్య గారు మొక్కలు నాటిన ఎన్నో కార్యక్రమాలు చేసి తాను ఈ రోజున స్ఫూర్తిదాయకమయ్యారు. దానితో పాటుగా మనం కూడా కృషి చేద్దామని మనందరం ఒకసారి ప్రమాణం చేద్దామని ఈ కార్యక్రమానికి ఈ మొక్కలు, ఎందుకంటే పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యొక్క ఈ పర్యావరణానికి ఈ మొక్కలు పెంచడం వల్ల ఎంతో అభివృద్ధి జరిగే అవకాశాలు ఎన్నో చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఈ మొక్కలు పెంచకపోవడం వల్ల మనకి పర్యావరణం ఉష్ణోగ్రత, ఈ జూన్ నెలలో ఉష్ణోగ్రత ఎంత పెరిగిందో మనం ఇప్పుడు చూడొచ్చు. జూన్ నెలలో ఇదివరకు గత సంవత్సరంలో ఈ ఉష్ణోగ్రతలు అనేటివి లేవు. ఈ పర్యావరణం ఎప్పుడైతే ఈ ఇబ్బందిగా జరిగిందో, ఈ పర్యావరణం మొక్కలు అనేది ఎక్కువగా నరకడం, వాటిని తీసి వేరే రకంగా యూజ్ చేయటం, పర్యావరణం లేకుండా చేయటం వల్ల ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ ఆక్సిజన్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువైపోయింది. ఈ రోజున ఆక్సిజన్ కొనుక్కునే ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఈ సందర్భంగా తెలియజేయండి ఏమనగా మనందరం కృషి చేద్దామని, మన వంతు మనం కృషి చేయడానికి మీరందరూ కృషి చేయాలని మనసారా కోరుకుంటాను. మరొకసారి డాక్టర్లందరికీ ధన్యవాదాలు. నమస్కారం, వెల్కమ్ టు విఆర్ఐ మీడియా. ఈరోజు మన వెలుగుమట్ట పార్క్లో డాక్టర్స్ డే సందర్భంగా, అలాగనే వనజీవి రామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మంలో ప్రముఖ డాక్టర్సు, అలానే TWJF H2843 ప్రెసిడెంట్ నాలబాల రామకృష్ణ గారు, మిగతా సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఈ మొక్క నాటే కార్యక్రమము మరి ఇంకా అందరు ప్రతి ఇంట్లో కూడా నాటుతూ ఉండాలి అని వాళ్ళ మాటలో చెప్పారు. మనం ఇక్కడ పార్క్లో నాటడం కాదు, ప్రతి ఇంట్లో కూడా 2 మొక్కలు నాటాలి. దీన్ని ఇంకా ఉధృతంగా చేయాలి. వచ్చే మళ్ళీ డాక్టర్స్ డే కానీ ఇంకా మిగతా కార్యక్రమాలకి, ప్రతి బర్త్డేకి, పుట్టినరోజు కూడా అందరూ ఇళ్లలో మొక్కలు నాటి, అలానే పార్కులలో ఇలాంటి వాటిలో కూడా నాటి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు. ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్స్ డే కానీ నేను ఒక అడ్వకేట్గా ఇక్కడ ఉన్నాను. నాకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని ఒకరోజు శ్రీనివాస్ గారితో కూడా నేను తెలియజేశాను. దానికోసమే ఈరోజు సార్ నన్ను ఇక్కడ మొక్కలు నాటుతున్నామని పిలిచారు. నాకు ఒకరోజు నా ఫ్రెండ్ కాల్ చేశారు, మేడం మీకు ఈ విషయం తెలుసా, ఎక్కువ స్థాయిగా పొల్యూషన్ ఖమ్మంలోనే ఉందంట. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసింది. నేను బాగా సెర్చ్ చేసి చూశాను. ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ స్థాయిలో ఎక్కడి నుంచి వస్తుంది అని అన్నప్పుడు ఖమ్మంలో ఉన్న డంపింగ్ యార్డ్ నుంచి వస్తుంది. డంపింగ్ యార్డ్లో చెత్తని కాల్చేయటం వల్ల దాంట్లో హై అమౌంట్ ఆఫ్ మనకి హాని చేసే ఏవైతే కెమికల్స్ ఉన్నాయో ఆ డంపింగ్ యార్డ్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. దీనికి ఏమీ పరిష్కారం లేదా అని అడిగాడు నన్ను. దీనికి పరిష్కారం ఏంటంటే, అందరిలో అయితే మనం మార్పు తేలేం, కానీ ఫస్ట్ మార్పు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అట్లీస్ట్ కొన్ని స్నేక్ ప్లాంట్స్ అన్నా మన ఇంట్లో పెట్టుకోగలిగితే చాలా వరకు మన ఇల్లు మంచి ఆక్సిజన్తో నిండుతుంది. ఏమీ మీకు తెలియని 100 ప్లాంట్లు ఏం పెంచాల్సిన అవసరం లేదు. నాసా అప్రూవ్ చేసిన ఒక్క స్నేక్ ప్లాంట్ పెంచుకున్నా చాలు మీ ఇంట్లో. ఎందుకంటే దానికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు, దాన్ని మీరు ఎక్కువ వెలుతురు కూడా అవసరం లేదు. చీకట్లో పెట్టినా ఆ ప్లాంట్ పెరుగుతుంది. సో అట్లాంటి ఏవైతే మీకు తక్కువ మెయింటెనెన్స్ ఉన్నాయో అలాంటి ప్లాంట్స్ని మీ ఇంట్లో కానీ, మీకు ఎక్కడైతే ప్లేస్ ఉందో, చాలా మంది ఏంటంటే గిఫ్ట్ ఆర్టికల్స్తో మొత్తం ఇల్లంతా నింపుతారు. దాని బదులు అదే గిఫ్ట్ ఆర్టికల్స్లో ఈ ప్లాంట్స్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే మీ ఇంట్లో ఉన్న వాతావరణం చాలా పీస్ఫుల్గా అవుతుంది. మీకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా హై పర్సంటేజ్ పెరుగుతాయి.
ఇంతటితో దీన్ని ముగిస్తున్నాను. డాక్టర్ శుభాకాంక్షలు అండి. ఇవాళ మా ప్రజాజ్యోతి వాళ్ళు మన శ్రీనివాస్ గారు దీన్ని అరేంజ్ చేసిన చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ చెప్పే మాట అంటే ఇంట్లో కరెక్ట్గా ఉంటే బయట సమాజం బాగుంటుందండి. మన ఇంటి దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఏదైనా. ప్రతి ఒక్క ఇంట్లో అందరూ మొక్కలు స్టార్ట్ చేద్దామండి. సో దేవంతుగా నేను మా డాక్టర్స్ అందరికి నేను చెప్పుకుంటామండి. ఒక స్ట్రీట్ మా డాక్టర్స్ ఉన్న ఏరియాలో మొత్తానికి మా డాక్టర్స్ మొత్తం దత్తత తీసుకుంటారు. అది ఆయన మీద చెప్పి మేము అందరితో మాట్లాడి మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి.